కావాలి. అవును, అటువంటి వాటికి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మల్టిప్లై చేయడానికి జనాన్ని జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, వీళ్ళందరూ వచ్చే అవకాశం ఉంటుంది కదా. అంటే క్రౌడ్ ను అంత మందిని తీసుకురావడం కూడా కష్టమే. అవును, అటువంటి వాటికి ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు మనం చెప్తారు చూడండి, ఒక మిషన్ 1000 మంది మనుషులు చేసే పని చేయగలుగుతుంది, కానీ ఒక మనిషి చేసే పని 1000 యంత్రాలు 1000 మిషన్లు కూడా చేయలేమని చెప్పి అది వర్తిస్తుంది. అంటే అన్ని రంగాల్లో ఎలాగైతే టెక్నాలజీని అన్ని రంగాలు ఎలా అందిపుచ్చుకుంటున్నాయో అదేవిధంగా సినిమా రంగం కూడా అందిపుచ్చుకుంటుంది. ఇంకొంచెం ఏమైనా ఎక్కువగా ఒప్పిసరి ఎక్కువగా తీసుకుంటుందేమో తప్ప దీనివల్ల ఉపాధి కోల్పోవడం, ఉద్యోగాలు కోల్పోవడం లేకపోతే ఇదేం జరగదు. అంటే నాకున్న అనుభవం లేకపోతే అవగాహన మేరకు అలా అంటే లేదు. అది సినిమా అనేది టెక్నాలజీ కాదండి, ఒక ఎమోషన్. ఇప్పుడు మనం చూస్తాం కొన్ని సినిమాల్లో టెక్నికల్గా చాలా హై స్టాండర్డ్స్ ఉంటాయి, అందులో ఎమోషన్ కనెక్ట్ అవ్వకపోతే ఆడియన్స్ డిజాస్టర్స్ అవుతాయి. ఆ ఎమోషన్ అనేది మెయిన్ అన్నమాట. అంటే ఇప్పుడు మీరు టెక్నాలజీ వల్ల సినిమాలు జస్ట్ లైక్ దట్ నిమిషాల్లోనో లేదంటే రోజుల్లోనో వచ్చేస్తాయని చెప్పి అంటున్నారు. మనం చూస్తే ఇప్పుడు దానవీర సూరకర్ణ అనే సినిమా 4 గంటల పైన నిడివిగలిగిన సినిమాని 40 రోజుల్లో తీశారని చెప్తారు ఎన్టీఆర్. అది కూడా ఆయన దుర్యోధనుడు, కృష్ణుడు, ఇంకో పాత్ర కూడా కర్ణుడు, 3 పాత్రలు పోషించి తనే దర్శకుడు తనే నిర్మాత అయ్యుండి 40 రోజుల్లో ఆ సినిమాని పూర్తి చేయగలిగితే ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయ్యి పెద్ద విజయం సాధిస్తుందన్న పుష్ప సినిమాని 3 సంవత్సరాలు దాదాపుగా 400 వర్కింగ్ డేస్ తీశారు. మరి ఈ టెక్నాలజీని వాళ్ళు కూడా వాడుకున్నారు కదా. మరి టెక్నాలజీని వాడుకోవడం వల్ల ఇది దానవీర సూరకర్ణ 40 రోజుల్లో తీస్తే ఇది 20 రోజుల్లోనో లేదంటే 25 రోజుల్లోనో తీయగలగాలి. సినిమాలో వాడినవి దీనికి కొంతవరకు ఉంటుందండి. అంటే దీన్ని చెప్పాను కదా, కొంచెం దీన్ని ఈజీ చేయడానికి ఇప్పుడు ఇందాక మీరు అన్నారు, ఇప్పుడు ఒక సీన్లో వేలాది మంది ఉన్నట్టుగా చూపించాల్సిన సీన్లో నిజంగా 1000 మందిని, మామూలుగా కూడా టెక్నాలజీ లేనప్పుడు కూడా నిజంగా 1000 మందిని 2000 మందిని పెట్టి చూపించడం కాదు, ఉన్న 100-200 మందిని ఒకసారి ఒకలాగా చూపించి ఇంకొకలా చూపించి అలా కూడా జాయింట్ చేసి చూపించిన ఇది ఉంటాయి. ఇప్పుడు అది ఈజీ అవుతుంది అనమాట. జస్ట్ నిమిషాల్లో ఇప్పుడు ఎలాగైతే మన కొన్ని రాజకీయ సభల్లో జరిగిన దీన్ని చూపిస్తున్నారు. మళ్ళీ నాతో అనిపిస్తున్నారు అంటే అలా కాదు, సిద్ధం సభకు జగన్మోహన్ రెడ్డి వాడారు. ఒక జగన్మోహన్ రెడ్డి అనే కదా, దాదాపుగా అందరూ అన్ని రాజకీయ పార్టీలు వాడుతున్నాయి, ఫోటోలు రిలీజ్ చేసినప్పుడు వాడుతున్నాయి. అదే అటువంటి దాన్ని కొంచెం ఈజీ చేస్తారన్నమాట. ఇప్పుడు ఒక 1000 మంది పాల్గొవాల్సిన సన్నివేశం ఉందంటే ఒక 100-200 మందితో తీసి అది నిజంగా 1000-2000 మందితో పాల్గొన్నట్టుగా తీయడానికి అవకాశం ఉంటుంది తప్ప మొత్తం